హాయ్! ఈరోజు ఈ స్కెచ్ కమాండ్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. రెక్టాంగిల్‌లో 5 టైప్స్ ఉన్నాయి. కార్నర్ రెక్టాంగిల్, సెంటర్ రెక్టాంగిల్, 3 పాయింట్ కార్నర్ రెక్టాంగిల్, 3 పాయింట్ సెంటర్ రెక్టాంగిల్, పారలెలోగ్రామ్. ఈ కార్నర్ రెక్టాంగిల్ అంటే 2 కార్నర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం కర్సర్ ఏ యాంగిల్‌లో మూవ్ అయినా సరే అది మనకి ఎక్స్ అండ్ వై డైరెక్షన్‌లో మాత్రమే లైన్స్ వస్తాయి, ఎడ్జెస్ వస్తాయి. సెంటర్ రెక్టాంగిల్ అంటే మనం ఫస్ట్ పాయింట్ ఎక్కడైతే సెలెక్ట్ చేస్తామో అక్కడ సెంటర్ పాయింట్ వచ్చి నెక్స్ట్ది కార్నర్ పాయింట్ వస్తుంది అనమాట. సో ఇలా ఇలా అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 పాయింట్ రెక్టాంగిల్లో ఫస్ట్ కార్నర్ అండ్ ఇది ఏ డైరెక్షన్లో అయినా మనం ఎడ్జ్ని డ్రా చేయొచ్చు అనమాట. సో లైక్ ఇది సెకండ్. ఫస్ట్ ఒక ఎడ్జ్ డ్రా చేసాం మనం కింద బాటమ్ ఎడ్జ్ ఆర్ టాప్ ఎడ్జ్ ఏదో ఎడ్జ్ డ్రా చేసాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఉంది, ఎలా వస్తుంది అండ్ కార్నర్ అండ్ సెంటర్ రెక్టాంగిల్ మాత్రం మనం ఎలా డ్రా చేయలేము. ఇవి మాత్రం మనం వీటిలో డ్రా చేసుకోవచ్చు కావాలంటే, లైక్ దిస్. ఇంకా ఫోర్త్ వన్ ఈ 3 పాయింట్ రెక్టాంగిల్ ఉంది కదా, ఇది ఫస్ట్ సెంటర్ పాయింట్, నెక్స్ట్ మిడ్ పాయింట్ ఉంటుంది కదా ఎడ్జ్, ఆ ఎడ్జ్ సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచి కార్నర్ సెలెక్ట్ చేసుకున్నాం థర్డ్ పాయింట్.